హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. 14 రోజులు మాత్రమే మిగిలి ఉంది భయ్యా. 14 రోజుల తర్వాత రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక పక్క నాయక్ సెలబ్రేషన్స్, మరొక పక్క RC16 ఫస్ట్ లుక్, RC16 తాలూకు టైటిల్ రివీల్ వీడియో. మరి ఇంకేం కొత్తగా ప్లాన్ చేశాడో తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఫస్ట్ లుక్ వస్తుంది ఖచ్చితంగా. అది మాత్రం డ్యామ్ షూర్ దిగిపోతుంది, ప్రతి హీరో బర్త్డేగా వస్తుంది. సో ఈసారి రామ్ చరణ్ గారి బర్త్డేకి ఆబ్వియస్లీ RC16 నుంచి ఒక ఊరమాస లుక్. నిజం చెప్తున్నా, ఈసారి బుచ్చిబాబు ఎలా ప్లాన్ చేస్తున్నాడు అంటే మీరు అనొచ్చు గేమ్ చేంజర్ కూడా ఇలాగే లేపో సినిమా అలా అయిపోయిందంటే, ఒక అభిమానిగా, ఒక సినిమా అభిమానిగా, సినిమా ప్రేమికుడిగా ప్రతి ఒక్క హీరో తాలూకు కాంబినేషన్కి ఎగ్జైట్ అవ్వడం అది నా నేచర్, పార్ట్ ఆఫ్ మై జాబ్. సో అలాగే గేమ్ చేంజర్ కూడా అలాగే రియాక్ట్ అయ్యాను. RC16 ఇది మాత్రం మార్క్ మై వర్డ్స్, RC16 తేడా కొడితే యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోతా, సోషల్ మీడియాలో ఉండే నా హ్యాండిల్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకుని వెళ్ళిపోతా. RC16 ఫస్ట్ లుక్ మైండ్లో పెట్టేసుకోండి. బుచ్చిబాబు ఎలా ప్లాన్ చేస్తున్నాడంటే, నెక్స్ట్ లెవెల్ హై అవ్వబోతున్నాడు బర్త్డేకి. నెక్స్ట్ లెవెల్ హై బుచ్చిబాబు ఇచ్చే హైకి, ఆ హై తట్టుకోవడం ఫ్యాన్స్ వల్ల కూడా కాదు. సో బ్రేస్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లుక్ రాబోతుంది బర్త్డేకి. సో దానికి తోడు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. చిరుత అని చెప్పేసి అనుకున్నారు, కానీ చిరుతని 20 years ఆఫ్ చిరుత వచ్చి 20 ఏళ్ళు అయినటువంటి సందర్భంలో రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో కనిపిస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సో కొంతమంది మాత్రం చిరుతనే కావాలంటున్నారు. చాలా వరకు ఇంకా ఫిక్స్ అయిపోయింది నాయకే కదా, సో నాయకే వస్తుంది, నాయక్ని ఎంజాయ్ చేద్దాం. నాయక్లో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాయక్లో హే నాయక్ అనేటువంటి సాంగ్స్ తమిళనాడు ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. సో నాయక్ సాంగ్స్ కానీ, నాయక్లో కామెడీ కానీ, హీరోయిజం కానీ, డైలాగ్స్ కానీ ఏ రేంజ్లో ఉంటాయో రేపు మళ్ళీ అది మనం విట్నెస్ చేయబోతున్నాం. మార్చి 27వ తారీఖు రామ్ చరణ్ గారి బర్త్డేకి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, RC16 నుంచి రాబోయేటువంటి ఫస్ట్ లుక్ కావచ్చు, RC16 నుంచి రాబోయేటువంటి టైటిల్ వీడియో కావచ్చు, టైటిల్ గ్లిమ్స్, అసలు టైటిల్ ఏం పెట్టబోతున్నారు, పెద్దియా లేకపోతే వేరే టైటిల్ ఏమైనా అనుకుంటున్నారా ఏంటి అనేది కూడా బుచ్చిబాబు రివీల్ చేస్తారు మరికొద్ది రోజుల్లో. నాకు తెలిసి ఒక 3-4 రోజుల్లో ఒక అఫీషియల్ ట్వీట్ అయితే వస్తుంది బుచ్చిబాబు నుంచి. అంటే ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనేటువంటి, అంటే ఒక హైప్ ట్వీట్ అయితే ఖచ్చితంగా 3-4 రోజుల్లో బుచ్చిబాబు హ్యాండిల్ నుంచి అయితే వస్తుంది. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? RC16 నుంచి ఈసారి ఏం రాబోతుంది అనుకుంటున్నారు? టైటిల్ ఏది ఉంటుంది అనుకుంటున్నాడు? అంటే 3 టైటిల్స్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దాని ప్రకారం చెప్తాను ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది. 1 పెద్ది, అందరికీ తెలిసిందే. 2 వీరఘట్టం. 3 మల్ల మార్తాండ. సో నా వరకైతే మల్ల మార్తాండ అనేది ఫుల్ పవర్ఫుల్గా ఉంది. దానికి తోడు అంటే మల్ల యోధుడిగా ఒక కుస్తీ కైండ్ ఆఫ్ షూటింగ్ కూడా చేశారు కాబట్టి సింక్ అవుతుంది. అంటే క్రికెట్ కూడా ఉంది కదా అని అనుకుంటున్నారు కదా. సో నాకు అదే కొంచెం ఈ 3 టైటిల్స్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఈ 3 మీకేది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.